రెండవదిగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. వీరికి మేలు కలుగుట కొరకై, వారి జీవితంలో మంచి జరుగుట కొరకై సమస్తమును సమకూడి జరుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రేమించాలి. వస్తువును ప్రేమించేవాళ్ళు కొందరు, మనుషులను ప్రేమించేవాళ్ళు కొందరు, స్థానాన్ని ప్రేమించేవాళ్ళు కొందరు, స్థాయిని ప్రేమించేవాళ్ళు కొందరు, డబ్బును ప్రేమించేవాళ్ళు కొందరు. ఇలా రకరకాలమైన కార్యక్రమాలు మనుషులు సాగిపోతూ ఉంటారు. నమ్మకమైన దీవెన మెండుగా కలుగుతుంది. నమ్మకస్తులుగా మనం జీవించినప్పుడు తద్వారా దేవుడు మనకు తద్వారా దయచేసి దీవెనలు గొప్పగా ఉంటుంది. చదవబడిన మాటలో దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుట కొరకై సమస్తమును సమకూడి జరుగుతుంది. ఒకటి, దేవుని ప్రేమించాలి. రెండవదిగా ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడిన వారుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఒక మంచి చేయుట కొరకు, ఒక మంచి కార్యం కొరకు, ఒక లోక కళ్యాణం కొరకు, ఒక ఘనమైన కార్యాల కొరకు సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. కొన్ని పర్యాయాలు అది మనకు భారంగా అనిపించవచ్చు, కొన్ని పర్యాయాలు కొన్నిసార్లు అవి కష్టంగా అనిపించవచ్చు, కొన్ని పర్యాయాలు అది మనకు శ్రమలుగా అనిపించవచ్చు. కానీ శ్రమ కలిగినా, దీవెన కలిగినా, ఎటువంటి మంచి జరిగినా, ఎటువంటి అన్నీ ఒక మంచి కార్యాలు మన జీవితంలో జరగడానికి కోసం దేవుడు సమస్తం కూడా సమకూడి జరిగేటట్లుగా ప్రభు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు మనం చదువుతూ వస్తాం. యోసేపు అంటాడు కదండి, మీరు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని మేలు కోసం మార్చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అన్నలందరి యొక్క ఆలోచన ఏంటంటే ఒక కీడు చేయాలి, యోసేపునకు ఒక కీడు జరగాలి, యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మివేయాలి, కీడు చేయాలని ఉద్దేశించారండి. కానీ ప్రియులారా, ఆ కీడు అతని జీవితానికి ఒక మేలుగా మార్చబడింది. నేను అంటాను, ఆ రోజు అన్నలు యోసేపును అమ్మకపోయి ఉంటే ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళుండేవాడే కాదు. తండ్రి దగ్గర సుకుమారంగా తండ్రి ప్రేమను పొందుకుంటూ, తండ్రి ఇచ్చిన రంగురంగుల వస్త్రాన్ని ధరించుకొని అల్లారి ముద్దుగా పెంచబడుతూ తండ్రి దగ్గర కుటుంబంలో సంతోషంగా బ్రతికేవాడు. ఎన్నో కళలు ఉన్నా, ఎన్నో దర్శనాలు ఉన్నా కూడా అతని జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడు అతను తీసుకెళ్ళిన మార్గం కీడు, దేవుడు అతను నడిపించిన మార్గాలు కీడు, శ్రమలు, సంఖ్యల్లో అతన్ని వేధించింది, విలుకాండ్రులు అతని మీద బాణాన్ని ప్రయోగించారు. పలు విధమైన శ్రమల గుండా, ఆపదల గుండా యోసేపు జీవితం సాగిపోవడం మనం చూస్తాం. ఇంట్లో అల్లారి ముద్దుగా పెంచబడిన యోసేపు ఒక బానిసగా, ఇక్కడ ఎవరో కొనుక్కున్నారండి, తీసుకెళ్ళి సరే వీళ్ళు ఉంచుతారేమో అని చూస్తే అక్కడ ఏంటంటే ఇంకొకటిగా అమ్మారనమాట. ఒక జంతువుని అమ్మినట్లు, ఒక పశువుని అమ్మినట్లు, కూరగాయలు అమ్మినట్లు ఒక మనిషిని, ఒక యవనస్తుని అమ్ముతున్నారండి. మనుషులు అమ్మే మార్కెట్లో పెట్టి నిర్దాక్షిణ్యంగా ప్రేమ, అభిమానం, కనికరం లేకుండా ఆయన అమ్మడం జరిగింది. మొత్తం మీద ప్రేమైన వాళ్ళరా, పోతిఫర్ ఇంట్లో ఆయన ఉన్నాడు. అక్కడ ఆయన ద్వారా ఇల్లు ఆశీర్వదించబడింది, సర్వ ప్రయత్నాలు ఆశీర్వదించబడింది. ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేలు పొందుకున్నప్పటికీ ఆ యజమానుడు ఒక నింద వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఓ పోరాటం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా విచారణ చేయకుండా, ఎస్ ఆర్ నో అని విచారణ చేయకుండా అతని చెరసాలకు పంపించడం జరుగుతుంది. ఒక కోణం నుండి మనం చూస్తూ ఉంటే ఏంటి కీడు? ఒక భక్తుడికి, ఒక దేవుని బిడ్డకి, ఓ దైవభక్తి కలిగిన వాడికి ఈ కీడేంటి, ఈ శ్రమ ఏంటి, ఈ నింద ఏంటి, ఈ అవమానం ఏంటి అని మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత చెరసాలకు వెళ్ళడం జరిగింది. చెరసాల్లో పలు సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడండి. అక్కడ చెరసాల్లో మేలు పొందుకున్న వాళ్ళు కూడా అతన్ని మర్చిపోయినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఇవన్నీ కూడా చివరికి ప్రియులరా యోసేపు జీవితంలో ఒక మేలు జరగడానికి అది ఉపయోగపడింది. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి కీడును అనుభవిస్తున్నావా? శ్రమలను అనుభవిస్తున్నావా? ఎటు చూసిన కీడే, ఎటు చూసిన సమస్యలే, ఎటు చూసిన పోరాటాలే. మనం ఎక్కడికి వెళుతున్నామో, మన జీవితంలో ఏం జరుగుతుందో, మన జీవితంలో ఏం సంభవిస్తుందో కూడా తెలియని పరిస్థితిలో మన జీవితాలు ఒకవేళ సాగిపోతున్నాయేమో. ఒక రోజు రాబోతుందండి. ఆ రోజు ప్రియులరా ఊహకు మించిన ఉన్నత కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. దేశముకు ఉన్నత స్థలాల మీదకి దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. మేలు కలుగుట కొరకు ఆ రోజు సమస్తము సమకూడి జరుగుతుంది. యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతిగా మారినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమించే వారుగా మనం ఉంటే, దేవుని చేత పిలువబడిన వారుగా మనం ఉంటే,
ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడిన వారుగానే ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రభు రోజు మేలు చేస్తాడు, మహిమతో నింపుతాడు, ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మరొక సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ దావీదుకి తన కుమారుడికి సమస్య. తన సొంత కుమారుడు దావీదుకి వ్యతిరేకంగా లేచాడు. సొంత కుమారుడే. మీరు చూడండి, దావీదు సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, గొల్యాతు మీద విజయం సాధించాడు, ఎంతోమంది ఫిలిష్తీయుల మీద విజయం సాధించాడు. ఇప్పుడు సమస్య ఎవరికంటే తన కుమారుడైన అబ్షాలోముకి తనకు సమస్య. తన సొంత కుమారుడే తండ్రికి వ్యతిరేకంగా లేచి సింహాసనం మీద వ్యామోహంతో దావీదుకి వ్యతిరేకంగా లేచినప్పుడు సరి విరుచుకోపడి తన కుమారుని చంపేయచ్చు. కానీ తన కుమారుడితో ఆయన పోట్లాడలేక తల మీద ముసుగు కప్పుకొని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఒక పిరికి వాళ్ళగా ఆయన వెళ్ళిపోతున్నాడు. దేశాన్ని విడిచి, రాజ్యాన్ని విడిచి అడవిలోనికి వెళ్ళిపోతుంటే షిమి అనే ఒక వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఆయన వచ్చి దావీదును దూషించడం ప్రారంభించాడు. అసలు షిమి అనేవాడికి దావీదుకి ఏంటంటే సంబంధమే లేని మనుషులు మన జీవితంలో కొన్నిసార్లు జోక్యం చేసుకుని మనల్ని నిందిస్తూ ఉంటారు. చీపో అని దావీదుని దూషిస్తున్నాడు, నిందిస్తున్నాడు, అసలు షిమికి నీకేమైనా గొడవలు ఉన్నాయా? షిమి అనేవాడికి దావీదుకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? లేదా నీవు దావీదు దగ్గర ఏమైనా పనిచేసిన వాడువా? లేకపోతే దావీదుకు నీకేంటి సంబంధం, కనెక్షన్? కొన్ని పర్యాయాలు మీరు చూడండి, మనకు సంబంధమే లేని సబ్జెక్టులు, మనకు సంబంధమే లేని మనుషులు మన మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు, దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు మనకు అసలు ఇంతకుముందు ఎప్పుడైనా మనం వాళ్ళని చూసామంటే చూసుండం. వాళ్ళకు మనకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయంటే అలాంటివి కూడా ఏముండదు. వాళ్ళకు మనకి ఏమైనా పాత కక్షలు ఉంటాయంటే అలాంటివి కూడా ఏముండదండి. మనకు సంబంధం లేని మనుషులు కూడా మాట్లాడుతూ ఉంటారు. మన కుటుంబానికి సంబంధం లేని మనుషులు కూడా ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు. అలా షిమి దూషిస్తూ ఉన్నాడండి. వెంటనే దావీదు ప్రక్కన బలవంతులు ఉన్నారు. ఒక్క మాట చెప్తే ఒక కుక్కను కొట్టినట్టు కొట్టొచ్చు. ప్రైజ్ లార్డ్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు దావీదు పక్కన. కానీ దూషించనివ్వండి, మాట్లాడనివ్వండి. నా సొంత కొడుకే నాకు వ్యతిరేకంగా లేచాడు, వాడెంత ఈ దూషణ మాటలన్నీ కూడా విని, ఈ నిందలన్నీ కూడా దేవుడు విని, ఈ నిందకు ప్రతిగా దేవుడు నాకు మేలు చేస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. విశ్వాసయాత్రలో సాగిపోతున్న దేవుని జనమ, ఒకవేళ నీ జీవితంలో సంబంధమే లేని మనుషుల ద్వారా నిందను అనుభవిస్తున్నావా? సంబంధమే లేని మనుషులు, కారణమే లేకుండా మన బాధలు మనం ఉన్నప్పుడు, మన శ్రమలు మనం ఉన్నప్పుడు, మన కష్టాలు మనం ఉన్నప్పుడు, మనం వెళుతున్న మార్గాలు మనకు ఎదురుగా వచ్చి రాళ్ళు రువ్వడం, దుర్భాషలు మాట్లాడడం, ఇవన్నీ జరిగినప్పుడు కూడా చూస్తున్నాడు కదా దేవుడు, చూస్తున్నాడు. అతని నిందలు, అతని దూషణ మాటలు విన్నైనా దేవుడు నన్ను ప్రేమించి నాకు మేలు చేస్తాడు అని దావీదు విశ్వసించాడు. ఏ వీధిలో అయితే దూషణలు, అవమానాలు పొందుకుంటూ వెళ్ళాడో అదే వీధిలో దేవుడు మళ్ళా జయోత్సవాలతో దావీదుని తిరిగి తీసుకొచ్చాడు. చెప్పకూడదు అందరూ గట్టిగా. అప్పుడు ఎవరైతే నిందించారో, దూషించారో ఆ షిమి వచ్చి దావీదు కాళ్ళ మీద పడి ప్రాణభిక్ష కోసం వేడుకున్నట్లు లేఖనాలు గ్రంథస్థం చేయబడింది. కనుక మనం దేవుని ప్రేమిస్తున్న ప్రజలు, మనం దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళు, మన జీవితాలు ఒకవేళ నీవు కీడు మార్గంలో సాగిపోతున్నావేమో, మనుషులు నీకు కీడు చేయాలని కీడును తలబెడుతున్నారేమో, దీన్ని దేవుడు ఒకరోజు మేలుగా మార్చేస్తాడు.